ఎదురుగా మీకు ఒక బోర్డు కనిపిస్తుందా, యతి ఫుడ్స్ అనేసి. ఇక్కడైతే ఫుడ్ అది చాలా బాగుంటుందండి. ఇది ఎంట్రన్స్ గేటు, ఇది జేఎన్2. ఇది ఇక్కడ ఈ ఏరియాలోని ఫ్లవర్స్ చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి మనకి ఎప్పుడు కూడా. అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆర్చ్ అయితే మనం చూస్తున్నాము ఎదురుగానే. ఇప్పుడు ఈ ఆర్చ్ ద్వారానే మనం అయితే లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ మీకు ఎల్ఈడి బోర్డు మీద కనిపిస్తుంది ఏంటంటే పైన సత్రం మాట, అంటే రూమ్స్ ఉండడానికి ఏ రూమ్స్, రేట్లు, ఎన్ని రూమ్లు అవైలబుల్గా ఉన్నాయి, వాటి రేట్లు అంతా, ఏసీయా నాన్ ఏసీయా అన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా కనిపిస్తున్నాయి. హాయ్ హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే కాకినాడ బస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. ఇప్పుడు కాకినాడ బస్ స్టేషన్ నుంచి తునికైతే వెళ్ళిపోతున్నాము. అది ఎలా అంటే వాయా పిఠాపురం అన్నవరం మీదుగా అయితే తుని వెళ్ళిపోతున్నాం. లెట్స్ గో. ఇప్పుడు మీరు చూస్తుందంతా కాకినాడ బస్ స్టేషన్ అని చెప్పాను కదా. నా జర్నీ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ బస్ స్టేషన్ చూడడానికి మరీ చిన్నగా అయితే ఏమీ లేదు, కొంచెం పెద్దగానే ఉన్నది. కావాలంటే చూసుకోండి మీరు కూడా. ఇలాగా వెనకట్లు కనిపిస్తుంది కదా ఇదంతానే. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ టర్న్ అయితే తీసుకోవాలి మనం బయటకు వెళ్ళడానికి. ఈ కాంప్లెక్స్ పైన ఏంటంటే ఇది బ్రిడ్జి కనిపిస్తుంది కదా. ఇప్పుడు బ్రిడ్జికి కింద నుంచి తిన్నగా అయితే మనం వెళ్ళిపోవాలి. ఈ ఏరియాలో అయితే అంత ఎక్కువగా ట్రాఫిక్ అయితే ఏమీ లేదు, కొంచెం ట్రాఫిక్ తక్కువే ఉందని చెప్పుకోవాలి. ఈ బ్రిడ్జ్ కింద ఉన్నదంతా సర్వీస్ రోడ్ అన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ ఎక్కబోతున్నాము. అక్కడ నుంచి ఇలాగా రైట్ టర్న్ అయితే ఎక్కేసేటప్పటికి ఇదంతా మెయిన్ రోడ్ అన్నమాట. ఇక్కడ ఒక ఎదురుగా ఆనంద్ సినిమాస్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఒక 2 థియేటర్స్ అయితే ఉంటాయి, సినిమా హాల్స్. ఇవి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా దగ్గర అన్నమాట ఈ థియేటర్స్ కూడా. ఈ కాకినాడ రోడ్స్ అన్నీ చాలా నీట్గానే ఉన్నాయి, మీరే చూసుకోవచ్చు, కనిపిస్తుంది కదా. ఇది గ్రేటర్ కమ్యూనిటీ అయిపోవడం వల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు క్లీన్గా ఉంచుతున్నారు అన్నమాట రోడ్స్ అవన్నీ. ఎదురుగా మీకు ఒక బోర్డు కనిపిస్తుందా, యతి ఫుడ్స్ అనేసి. ఇక్కడైతే ఫుడ్ అది చాలా బాగుంటుందండి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఒకసారి టేస్ట్ చేశాను. ఇప్పుడు మనం వెళ్తుంది ఏంటంటే ఇది చార్మినార్ సెంటర్ అన్నమాట. ఇది కాకినాడలోని ఒక మెయిన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చార్మినార్ సెంటర్ నుంచి రైట్ సైడ్ అయితే మనం వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ నుంచి అయితే ఒకటే రూట్ అన్నమాట. ఇదంతా అలా వెళ్తూ ఉంటే మనకి హైవే రూట్కి వెళ్ళిపోతాం. ఈ ఊరికి ఇది మెయిన్ సెంటర్ కాబట్టి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ నుంచి వెళితే కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ అయితే మనకి ఫుడ్ కోర్ట్స్ అలాగే మాల్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. పెద్ద పెద్దగానే ఉంటాయి. ఇక్కడ కొత్తగా జూడియో ఒకటి పెట్టారన్నమాట. ఇక్కడ కూడా క్లాత్స్ అవన్నీ బాగుంటాయని చెప్తుంటారు అందరూ. ఇక్కడ మీకు తెలిసిందే కదా జూడియో బ్రాండ్, మనకి వైజాగ్లో కూడా ఒకటి ఓపెన్ చేశారు ఇది ఈ మధ్యకాలంలోనే. నేను బయలుదేరేది ఈవినింగ్ టైం కాబట్టి క్లైమేట్ కూడా చాలా అంటే చాలా చల్లగా ఉన్నది, పీస్ఫుల్గా ఉన్నది. ఇక్కడ మనకి రైట్ సైడ్ కనిపిస్తుందా, ఇదేంటంటే జేఎన్2 కాలేజ్ అన్నమాట, కాకినాడకి ఇంజనీరింగ్ కాలేజు. ఇది ఎంట్రన్స్ గేటు, ఇది జేఎన్2. ఇది ఇక్కడ నుంచి మనం తిన్నగా వెళ్ళిపోవడమే. ఇంకేదో తిరగాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. ఎవరు ఆర్డర్ చేసుకుంటున్నారు, డొమినోస్ పిజ్జా అనుకుంటున్నారు, పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అప్పుడు మనకి ఇచ్చేసిన బాగుంది, వేడివేడిగా తినేద్దాం. లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీకు క్రాఫ్ట్ మార్కెట్ అన్నమాట. ఇదంతానే సమ్మర్ కదా, ఇప్పుడు అలా ఇక్కడ పెడుతూ ఉంటారు ఎక్కడక్కడ. ఇది జేఎన్టీ కాలేజు అవుట్ గేట్ అన్నమాట. ఇది స్టార్టింగ్ గేట్ చూపించినది ఎంట్రన్స్ గేటు, ఇది అవుట్ గేటు. ఈ ఊర్లో నాకు కొత్తగా కనిపించింది ఏంటంటే చాలామంది సైకిల్స్ మీద వెళ్తున్నారండి. దానివల్ల చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయని మీకు తెలుసు కదా. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, అలాగే హెల్తీగా ఉండవచ్చు. ఇంకోటి ఏంటంటే పొల్యూషన్ కూడా మనం చాలా తగ్గించిన వాళ్ళం అయితే అవుతాము. వెహికల్ పొల్యూషన్ చాలా తక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఊర్లోని వెహికల్ పొల్యూషన్ తక్కువగానే ఉంటుంది, కానీ ఇక్కడ కాకినాడలోని బీచ్ ఉండడం వల్ల ఇక్కడ ఏంటంటే చాలా ఎక్కువ ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి. బీచ్ రోడ్ అంతా సరే టోటల్ ఫ్యాక్టరీస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడ పొల్యూషన్ అయితే ఉంటుంది, కానీ ఇక్కడ రోడ్డు మీద అంటే ఊర్లోకి వచ్చేటప్పటికి పొల్యూషన్ అయితే తక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఆగిన రూట్ ఏంటంటే సర్పవరం జంక్షన్ అన్నమాట. సర్పవరం జంక్షన్ అంటే సర్పం అంటే పాము కదా, ఇక్కడ పాములు ఎక్కువ ఉంటాయి అనుకున్నారు, అలాగేం కాదండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఫ్లవర్స్ అవి ఎక్కువగా పూస్తాయి అన్నమాట. ఇక్కడ ఈ ఏరియాలోని ఫ్లవర్స్ చాలా తక్కువ రేటుకి అయితే దొరుకుతాయి మనకి ఎప్పుడు కూడా. సో బయట అమ్ముకుంటారు కదా, మారమ్ముకునే వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ హోల్సేల్గా కొనేసుకొని బయట అమ్ముకుంటుంటారు. చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కదా, అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడే కొనుక్కొని వెళ్తూ ఉంటారన్నమాట. చౌకగా వచ్చాయంటే పువ్వులు ఎవరు కొనుక్కోవడం మానేస్తారు చెప్పండి. అందులో చౌక అంటే మరీ ఎక్కువ కొనుక్కుంటాం కదా. సో నేను కూడా కొన్ని పువ్వులు అయితే తీసుకున్నాను. నాకు కూడా మల్లెపూలు అంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఇక్కడ నేను కొన్ని మల్లెపూలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇంకా ఈ ఊరి కోసం చెప్పాలి అంటే ఈ ఊర్లో అయితే ఎక్కువగా ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయి. అంటే సముద్రం ఉన్నది కాబట్టి ఇక్కడ ఎక్కువగా షిప్పింగ్ యార్డ్ ఉంటుంది. షిప్పింగ్ యార్డ్ ఉండడం వల్ల ఏంటంటే
ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చాలా ఎక్కువగా అవుతుంటాయి ఇక్కడ నుంచి. తర్వాత ఏంటంటే రైలు ఫ్యాక్టరీలు, తర్వాత ఆయిల్ ఫ్యాక్టరీస్ చాలా ఎక్కువే ఉంటాయి ఇక్కడ. ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అన్నమాట ఇక్కడ నుంచి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బీచ్ దగ్గర నుంచి మన వైజాగ్ బీచ్కి రోడ్ అయితే వేస్తారంటే ఇన్ ఫ్యూచర్లోనే. వేసిన తర్వాత అప్పుడైతే ఆ రోడ్డు కూడా మీకు చేసి చూపిస్తాను, వీడియో చేసి చూపిస్తాను. ఇప్పుడు చెప్పాను కదా సీ రోడ్ కోసం, దానికైతే అప్రూవల్ అయితే వచ్చేసిందంట. ఇంకా తొందరలోనే పనులు కూడా స్టార్ట్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు దానికి ఒక వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. నేను కాకినాడ బస్ స్టాప్ నుంచి బయలుదేరేటప్పటికే సాయంత్రం అయిపోయిందన్నమాట. ఈవినింగ్ టైము, సన్సెట్ టైం చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇక్కడ కాకినాడ నుంచి తునికి అయితే 65 కిలోమీటర్స్ ఉన్నది. మామూలుగా ఇప్పుడు జర్నీ అయితే 1.5 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చు అన్నమాట 2 వీలర్ మీద. లేదు నెమ్మదిగా ఆడుకుంటూ పాడుకుంటూ హాయిగా వెళ్ళిపోవచ్చు అంటే ఒక 2 అవర్స్ అయితే జర్నీ పడుతుంది. అంతకు మించి ఎక్కువ అయితే పట్టదన్నమాట జర్నీ టైం కూడానే. టైం అయ్యేసరికి ఎక్కడైనా చల్లగానే ఉంటుంది అనుకోండి. కాకపోతే తూర్పుగోదావరి జిల్లాలో ఏంటంటే మ్యాక్సిమం రోడ్డుకి అటువైపు ఇటువైపు ఎక్కువగా పొలాలు ఉంటాయన్నమాట. సో అందుకే చల్లగా ఉంటుంది. రైట్ సైడ్ చూస్తే అన్ని లారీలు ఆగి ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ దగ్గరలో ఏదో కంపెనీ ఉందనుకుంటాను, దానికి సంబంధించిన లారీలు అనుకుంటాం అన్నీ ఆగేసి ఉన్నాయి ఇక్కడ 1 by 1. ఆ వెనకాతలో ఒక అమ్మవారి గుడి కూడా ఒకటి వచ్చింది. ఇది ఒక 4 రోడ్ల జంక్షన్. ఇది కూడా దాటేసి మనం తిన్నగా అయితే వెళ్ళిపోవాలి. చెప్పాగా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను మీకు, తిన్నగానే వెళ్ళిపోలేవు, ఇంకా వేరే రూట్ ఏం మారవసరం లేదనేసి. లెఫ్ట్ సైడ్ చూసారా ఇదంతా చెరువు మాట. ఇదేంటనుకుంటున్నారంటే రొయ్యల చెరువు అన్నమాట. ఇక్కడ అలానే పెంచుతుంటారు అన్నమాట రొయ్యలు కూడానే. అవి కూడా లైవ్లో కూడా ఇస్తుంటారు, లేదు అంటే అవి అలాగా కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చేస్తుంటారు అన్నమాట డైరెక్ట్గానే బల్గాని రొయ్యలు అవిని. ఇలా సైడ్ చూసుకుంటే మీకు ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది, హైవే బ్రిడ్జ్ అన్నమాట. అది మనం దాన్ని ఎక్కడ టచ్ చేయలేదు, మన రూట్ వేరు మాట, దీని రూట్ అంతానే. ఇక్కడ సైడ్ చూసారా బోర్డు ఉన్నది. ఎవరికైనా రూట్లు తెలియని వాళ్ళు ఉంటారు కదా, కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఈ బోర్డు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్లు, ఎటువైపు వెళ్ళాలి, రైటా లెఫ్టా స్ట్రైటా అనేది మనకంతా అక్కడ బోర్డు మీద క్లియర్గా అయితే ఉంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ గుడి స్పెషల్ ఏంటంటే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అన్నమాట ఇది కూడాని. దీనికోసం అయితే సపరేట్గా ఒక వీడియో చేసి పెట్టాను, దాని లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అది చూడండి, ఆ గుడి కోసం కంప్లీట్గా అయితే మీకు ఉంటుంది. అటు దాటగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇది కృష్ణుడి గుడి అండి. చూసారా చాలా చక్కగా కట్టారే గుడి కూడానే, చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడికి మనం వెళ్తే గానే. ఈవినింగ్ 6:20 అయిందండి. చాలా చీకటి అయిపోతుంది, అయినా సరే నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా కత్తిపూడికి ఒక 13 కిలోమీటర్స్ అయితే దూరంలో ఉన్నామన్నమాట. ఇప్పుడైతే మనము గొల్లప్రోల్ టోల్ ప్లాజా అయితే క్రాస్ చేస్తున్నామండి. ఇది కాకినాడకి ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్ 6:20 అయితే అవుతుందండి టైము. ఇంకా కత్తిపూడికి అయితే ఈ టోల్ ప్లాజా నుంచి ఒక 13 కిలోమీటర్స్ జర్నీ అయితే ఉన్నది. ఇంకా దాని కొంచెం చూడండి, పచ్చని పొలాలు అయితే ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, సీనరీ అంతని చాలా అంటే చాలా బాగుంది సీనరీ చూడండి. ఇంకా 6:20 అయినా సరే కానీ ఇంకా చీకటి పడలేదు. చూసుకోవచ్చు నా వెనకాతలంతా సీనరీ అయితే ఎంత బాగుందో. ముందు మనం చెప్పుకున్నాం కదా ఇక్కడైతే ఎక్కువ ఫ్యాక్టరీస్ అయితే ఉంటాయనేసి. ఇది ఒక రైస్ మిల్ మాట, ఇటొక రైస్ మిల్లు అటొక రైస్ మిల్లు. మీకు రైస్ మిల్ అని ఎలా చెప్తున్నానంటే, ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ సైడ్ మనుషులు కనిపిస్తున్నారు చూసారా, వాళ్ళంతా ధాన్యం బస్తాలు అవన్నీ ఇక్కడ ఎద్దుల బండి మీద తీసుకొని వెళ్తూ ఉన్నారండి. ఈ ఎద్దుల బండ్లు ఎక్కడ మీరు చూసే ఉండరు, చాలా రేర్ మాట. ఎప్పుడో మా చిన్నప్పుడు అయితే ఎప్పుడో చూశాను ఎద్దుల బండ్లు, ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలేదండి. ఈ ఊర్లోనే మళ్ళీ చూశాను మాట. ఇగోండి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకున్నారా, ఇవన్నీ బస్తాలు కనిపిస్తున్నాయి కదా, అవంతా బియ్యం మూటలు మాట. అంటే అవంటే ఓన్లీ ధాన్యం మాట. అవంతా తీసుకెళ్ళి ఇంకా పాలిషింగ్ పెట్టడం అంటే చాలా పెద్ద పనే ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది కదా. ఇంకా మనం వెళ్ళడానికి అన్నవరంగా అయితే ఇంకా 30 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉన్నదండి. ఇప్పుడైతే ప్రజెంట్ టైం వచ్చేసి 7:15 అయితే ఉంది. ఇక్కడ ఒక అమ్మవారి టెంపుల్ అయితే కనిపించింది, జాయి దుర్గమ్మ. చల్లగా చాలా చల్లగా చల్లగా
సీతంపేట దగ్గర మళ్ళీ ఇక్కడ చిన్న బ్రిడ్జ్లో అయితే ఒకటి వచ్చేసింది. ఇక్కడ మటుకు మళ్ళీ లైటింగ్స్ అయితే ఉన్నాయి. మధ్యలో ఎక్కడైతే బ్రిడ్జ్ వస్తుందో ఆ ప్లేసెస్లో అయితేనే మనకి లైటింగ్ ఉన్నదండి. లేదు అంటే మొత్తం అంతా చిన్న చీకటిగానే ఉంటుంది. మీరు చూసుకోవచ్చు. ఇంకా మీకు ముందు చూపిస్తాను చూడండి. నాకు ఈ ట్రాఫిక్ ఫుల్ యాంటీ అనుకుంటాను. నేను వెళ్ళిన ప్లేస్ చాలా ఖాళీగా ఉన్నాయి. రైట్ సైడ్ చూసారా ఎన్ని వెహికల్స్ అయితే వెళ్ళాయో. అది ఇంకా వస్తూనే ఉన్నాయి వెహికల్స్ అయితే. నేను వెళ్ళిన ప్లేస్ అయితే అంటే ప్లేస్ ఐ మీన్ అదే రోడ్డు చూసారా అంత ఫ్రీగా అంత విశాలంగా ఉంది. ఒక్కదానే నాదే దునియా నాదే రోడ్ అన్నట్టుగా వెళ్ళిపోతున్నాను నేనైతే. అన్నీ రైట్ సైడే ఉన్నాయి వెహికల్స్. నేను వెళ్ళిన వేలు అయితే చాలా తక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి. మొత్తానికైతే అన్నవరంలోకి అయితే కాల్ పెట్టేసాం. అయితే మనం ఇప్పుడు అన్నవరం ఆర్చ్లోకి అయితే ఎంటర్ అవబోతున్నామండి. అన్నవరం సత్యనారాయణ స్వామివారి ఆర్చ్ అయితే మనం చూస్తున్నాం ఎదురుగానే. ఇప్పుడు ఈ ఆర్చ్ ద్వారానే మనం అయితే లోపలికి వెళ్ళిపోవాలి. అన్నవరంలోకి అడుగు పెట్టేసామని చెప్పాం కదా. ఇందులో ఇలా చూసుకుంటే లెఫ్ట్ సైడ్ మీకు స్వామివారి శంకుచక్ర నామాలు కనిపిస్తున్నాయా చూడండి. లైటింగు ఎంత బ్రైట్గా ఉన్నదో. ఓకేనా. శంకుచక్ర నామాలు అయితే రోడ్డుకి ఇలాగ ఇంత దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తున్నాయండి. కానీ కాకపోతే అవి కొండ మీద ఉన్నాయి. ఇంకా కొండ ఎక్కాలన్నమాట. మనం కొండ కింద అయితే ఉన్నాము. అలాగే ట్రైన్లో వెళ్ళే వాళ్ళకి కూడా అలాగే క్లియర్గా కనిపిస్తుందండి. ఇది కనిపిస్తుందా ఈ ఆర్చ్? ఇది ఏంటంటే మెయిన్ ఎంట్రన్స్ మాట. ఇలాగే బస్సు రూట్ కొండ మీదకి వెళ్తాయి అన్నమాట. ఇవి కొండ కింద ఉన్న ఎదురుగా షాపులు మాట అన్నవరానికి. మొత్తం మీకు తెలిసిందే కదా. ఏ ఊరికి వెళ్ళినా సరే కొండ కిందన కానీ లేకపోతే ప్లేస్ చుట్టూ కానీ ఇలా షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ ఉంటాయి. ప్రసాదాలు, ఇంకా బొమ్మలు, ఇంకా ఫుడ్, భోజనాలు, ఇంకా చాలా అన్నీ ఇక్కడే ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ద్వారం ఏంటంటే ఈ ద్వారం నుంచి కొండ మీదకి మెట్లు అయితే ఉంటాయండి. కొండ మీదకి మెట్ల మార్గం ద్వారా మొక్కుకుంటారు కదా వాళ్ళైతే ఇక్కడ అంటే ఈ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళాలన్నమాట. ఇక్కడ దీని పక్కన ఏంటంటే ప్రసాదం కౌంటర్ కూడా ఒకటి ఉంటుందండి. నేను కూడా 2 ప్రసాదం ప్యాకెట్లు అయితే తీసుకున్నాను స్వామివారివి. అంటే పైకి దర్శనం చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ సరే ఇక్కడ కొనుక్కుంటారు అన్నమాట. ఇక్కడ మీకు ఎల్ఈడి బోర్డు మీద కనిపిస్తుంది ఏంటంటే పైన సత్రం అన్నమాట. అంటే రూమ్స్ ఉండడానికి ఏ రూమ్స్ రేట్లు ఎన్ని రూమ్లు అవైలబుల్గా ఉన్నాయి వాటి రేట్లు అంతా ఏసీయా నాన్ ఏసీయా అన్నీ కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా కనిపిస్తున్నాయి. కొండ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవచ్చు అన్నమాట. రూమ్స్ కూడా అని మనకి ముందే తెలిసిపోతుంది ఇలా ఎల్ఈడి బోర్డు మీద. నేను కూడా ఇప్పుడు కొండకెళ్ళను కాబట్టి కొండ కిందనే దర్శనం అయితే చేసేసుకొని నేను కూడా బయలుదేరాను. మళ్ళీ ఇక్కడ నుంచి స్ట్రైట్ రూట్ అన్నమాట. ఇక్కడ స్ట్రైట్ రూట్ రాగానే మళ్ళీ రైట్ సైడ్కి హైవే రూట్ ఎక్కువచ్చు అన్నమాట. స్ట్రైట్గా వెళ్తే చీకటిగానే ఉన్నది. ఇదిగోండి ఇదంతా చీకటే కనిపిస్తుంది. ఆర్చ్ ఇందాక ఇన్ గేటు ఆర్చ్ ఇది అవుట్ గేట్ ఆర్చ్ అన్నమాట. ఈ ఆర్చ్ నుంచి బయటకు వెళ్తే మళ్ళీ హైవే రూట్కి మనం కనెక్ట్ అయిపోతాము. ఇంకా వేరే ఎటు వెళ్ళాల్సిన అయితే అవసరం లేదు. లెఫ్ట్ సైడ్ ఇంకే రూట్ ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్ తిరగకండి. రైట్ సైడ్ తిరగకుండా స్ట్రైట్ అన్నమాట. స్ట్రైట్ ఒకటే రూటు. ఇక్కడ నుంచి కూడా మీకు వేరే ఎక్కడ తిరగాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు నా బండికి కొంచెం ఆకలేసింది. సో కొంచెం ఫుడ్ పెడదామనేసి పెట్రోల్ బంక్లోకి అయితే దూరుతున్నాను నేను. ఈ పెట్రోల్ బంక్ కూడా హెచ్పి ఓర్దేనా హెచ్పి ఓర్దన్నమాట. చూడడానికి అయితే చాలా బాగా కలర్ఫుల్గా అయితే తయారు చేశారు. నైట్ టైం కూడా జిగ్ జిగ్ మంటదన్నమాట ఈ బంకు. కొంచెం పెట్రోల్ ఏం చేసుకున్నాం అనుకోండి అప్పుడు నా 2 వీలరు జై జై అని వెళ్ళిపోద్ది అన్నమాట. బైక్లో టైర్ గాలి కూడా చెక్ చేసుకున్నాను. అంత ఫుల్గా బాగానే ఉన్నది. ఓన్లీ ఆకలేసింది కాబట్టి కొంచెం పెట్రోల్ అయితే పోసాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట మళ్ళీ కూడా. నెక్స్ట్ నా టార్గెట్ ఏంటంటే తునిమాట. ఇక్కడ హోటల్ కనిపించింది. ప్రజెంట్ నాకు ఏం ఆకలేయట్లేదు అనమాట. అందుకే నేను ఆగలేదు, వెళ్ళిపోతున్నాను. ఆయన టైం ఎంత అయిందో ఇప్పుడు చూసుకుంటే ఇంకా 7:30 అయిందన్నమాట టైము. ఇక్కడ చూసారా పోటాపోటీగా ఒకదాని మించి ఒకటి ఎలాగ వెళ్తున్నాయో. ఇంత వెళ్ళాల్సిన అవసరం ఉన్నది చెప్పండి. ఒకరు దాటేసి ఒకరు వెళ్ళాలా? 1 నిమిషాలు వెయిట్ చేస్తే ఏమైపోయింది? ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా ఉన్నది రోడ్ అంతా అని. ఒక్క నిమిషం కోసం 1 నిమిషం ఆలోచించి కానీ వెళ్ళారనుకోండి యాక్సిడెంట్లు అవ్వు ఏమీ అవ్వు. కానీ నేనంటే నేను వెళ్ళిపోతారు కాబట్టి యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. సో నన్ను చూసి నేర్చుకోండి, ఎందుకంటే నేను చాలా స్లోగా వెళ్తున్నాను. నాకు అందులో నైట్ జర్నీ అంటే చాలా కొంచెం భయం ఎక్కువ. మీకు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. కాబట్టి నేను కూడా చాలా నెమ్మదిగానే వెళ్తున్నాను. స్పీడ్ అయితే అస్సలు వెళ్ళను నైట్ టైము.
హెవీ లోడ్ మొత్తం అన్నీ వెళ్తున్నాయండి. అన్నీ హెవీ లోడ్సే. మీరు చూసుకోవచ్చు మధ్యలో లైట్లు కూడా ఏమీ లేవు. చెప్పాను కదా మీకు ఇందాక లైట్స్ ఏమి లేవండి హైవే రూట్ మీద అనేసి. మళ్ళీ ఇక్కడ వంతెన అయితే స్టార్ట్ అయిందన్నమాట. స్టార్ట్ అవగానే మళ్ళీ ఇక్కడైతే లైట్లు ఉన్నాయి మళ్ళీ. అదేంటి బ్రిడ్జ్ మీద అయితే లైట్లు ఉన్నాయి, బ్రిడ్జ్ దిగిన తర్వాత మళ్ళీ లైట్లు అన్నీ ఆగిపోయి ఉన్నాయి. నాకు లైట్లు ఆగిపోయి ఉంటే ఎంత భయం వేసింది తెలుసా జర్నీ చేయాలంటే. ఇలా మీరు చూసుకుని కూడా ఇంకో ఫ్లైఓవర్ మాట. ఈ ఫ్లైఓవర్ మీద కూడా సేమ్ మాట, అంతా బాగానే ఉన్నది. అంటే కిందకి వెళ్ళే దారి ఉంటుంది కదా ఫ్లైఓవర్ కిందన, దానికి లైట్స్ ఉంటున్నాయి. అంటే కింద వేరే ఊరు ఉంటుంది అన్నమాట. ఈ ఫ్లైఓవర్కి ఇలాగ లైట్స్ అన్నీ వేసి ఉన్నారు. ఈ సైడ్ లారీలు అవి నైట్ టైం ఆగి ఉంటాయి కదా, అవన్నీ ఆగి ఉన్నాయన్నమాట. నేను మొత్తానికైతే కానీ తునిలోకి ఎంటర్ అయిపోయానని అనుకుంటున్నాను. ఎంటర్ అయిపోయానండి. మొత్తానికి కాకినాడ వచ్చేసి ఇది వరకు వచ్చేసాము. ఇంత నైట్ టైంలో కూడా మీకు జర్నీ అయితే చేసి అయితే చూపించాను కదా. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మా ఛానల్ని. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.